దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులరా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మరొక మాటని మేము ముందు ఉంచాలని నేను మరొక అధ్యాయం తీసుకొని మేము ముందుకు వచ్చాను. దయచేసి ఎవరు తప్పుగా దీన్ని అర్థం చేసుకోవద్దు. నేను కొన్ని విషయాలు కొంతమందిని, అందరిని కాదు, కొందరిని సూటిగా అడగాలనుకుంటున్నాను. వారిని తెల్లని వస్త్రం గురించి నేను అడగాలని అనుకుంటున్నాను. ఈరోజు చాలామంది యేసు ప్రభువారి మాల అని చాలామంది ఈ 41 రోజు చాలామంది యేసు ప్రభువారి మాలని తెల్లగొడ్డలు వేసుకొని, గ్రీన్ కండ ఒకటి మెడలో వేసుకొని, చెప్పులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఓకే, నేను ఎవరికి వ్యతిరేకని కాను, మంచిదే. 41 రోజు నువ్వు నిష్టగా ఉండటం నాకు కూడా ఇష్టమే. నీ తోటి సహోదరుడిగా నేను కూడా సంతోషిస్తున్నాను. 41 రోజు తర్వాత దినచర్య ఏంటి? 41 రోజు తర్వాత నువ్వు చేసే పని ఏంటి? నీ క్రియ ఏంటి? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. నాకు ఒకతను తెలుసు, నేను తన పేరు చెప్పను. నేను తన్ని చాలాసార్లు అడిగాను. ఏమడిగానంటే, ప్రార్థనకి రావచ్చు కదా. తనకి మా సంఘంలో మొట్టమొదటిగా స్టార్టింగ్ బాప్టిజము తనకే ఇచ్చాను. నా చేతుల మీద గుండా మొట్టమొదటి ఆత్మది. త్రియేక ఉజ్జీవ ప్రార్థనా మందిరంలో తన మొట్టమొదటి ఆత్మ. అతను బాప్టిజం తీసుకుని మధ్యలో కొన్ని విషయాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి ఆగిపోయాడు. అక్కడి నుంచి తను ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చాను. నువ్వు చర్చికి రామని చాలాసార్లు హెచ్చరించాను. అయితే అతను ఆశ్చర్యంగా మొన్న ఆ గుడ్డలో కనిపించాడు, వైట్ గుడ్డలో కనిపించాడు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు సహజంగా సహోదరులు కానీ సావుకులు కానీ చాలామంది వైట్లో ఉంటారు. ఎందుకంటే వైట్ పరిశుద్ధతకు సూచన, పవిత్రానికి సాదృశ్యం కనుక వైటు వెలుక్కు సూచన. కాబట్టి ఒక లెక్క చెప్పాలంటే మంచి మనసుకు సాదృశ్యం. కాబట్టి వైటు కంపల్సరిగా ప్రతి సావుకుడు, ప్రతి సావుకురాలు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, చిన్నలు అందరూ ధరిస్తారు వైట్ బట్టలు. జనరల్గా ధరించేది వేరు. ఈ 41 రోజు చెప్పులు లేకుండా జనరల్గా నేను యేసు ప్రభువారి మాల వేసుకుంటున్నానని చెప్పి మాల వేసుకొని ఆ 41 రోజు ఉండి తర్వాత మళ్ళీ దినచర్య యథాస్థానానికి వెళ్ళిపోతే నువ్వు ఉన్న 41 రోజుకి ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదని నా సలహా. ఆ 41 రోజు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండాలి అంటే, లైఫ్ లాంగ్ ప్రయోజనం ఉండాలి అంటే, నువ్వు బ్రతికినంత కాలము ప్రయోజనం ఉండాలంటే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. ఓకే, అప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతుంది. నీ పిల్లల జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, నీ రక్త సంబంధికుల అందరి జీవితాల్లో మేలు జరుగుతుంది. నువ్వు ఉంటున్న ఏరియా కూడా మేలు జరుగుతుంది. ఆ ఏరియాలో నివసిస్తున్న వారికి కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే నీ హృదయం మార్చబడుతుంది. నువ్వు దేవుడితో అంటుకట్టుబడతావు, దేవుడితో ఉంటావు కనుక, అభిషేకం, ఆ శక్తి యేసయ్య నీతో ఉంటాడు కనుక ఆ ప్రాంతంలో వారు కూడా రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో సూటిగా నేను అడగాలనుకుంటున్న మాట, 66 పుస్తకాల్లో యేసు ప్రభువారి మాల అని ఎక్కడ ఉందో చెప్తే నేను కూడా మాల వేసుకుంటా. ఎవరైనా సరే, ఓకేనా? అయితే కొన్ని అధ్యాయాలు, చాలా అధ్యాయాలు ఉన్నాయి వస్త్రాల గురించి. 1-2 అధ్యాయాలు మాత్రమే ముందుంచుతాను. మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, తెల్లని వస్త్రమును వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను. ఎవరికి ఇవ్వబడిను? చనిపోయి బలిపీఠం కింద దాచబడిన ఆత్మలు ఉన్నాయి.
ప్రతి వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. అంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసయ్యని నిజ రక్షకుడిగా అంగీకరించి, హతసాక్షులైన వారు, వాళ్ళ టైం అయిపోయి చనిపోయిన వారు అందరి ఆత్మలు కూడా ఆ బలిపీఠం కింద ఉన్నాయి. వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది అని ఇక్కడ చెప్తున్నాడు. మరొక అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, ఆ జీవవృక్షమునకు హక్కు గలవారు ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించి లోపలికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు అని చెప్పి రాయబడింది. ఇక్కడ వస్త్రాలు ఉతుక్కోవాలి అని చెప్పి అన్నాడు. ఫస్ట్ వస్త్రాలు వానిలో ప్రతి వానికి ఇవ్వాలన్నాడు. రెండోది ఆ వస్త్రాలు ఉతుక్కోవాలన్నాడు. అసలు ఇవ్వటం ఏంటి అంటే, రక్షించబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆత్మకి రక్షణ వస్త్రము ధరించబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాలి. నువ్వు లైఫ్ లాంగ్ దేవునికి నీ హృదయాన్ని చేసి నీ జీవితాన్ని సమర్పించి నువ్వు రక్షించబడి ఆత్మకు తెల్లని వస్త్రం ధరించబడాలి. శరీరానికి కాదు. పైన శరీరం ఏముంది, ఇవాళ ఉదయం వేసుకుంటే సాయంత్రానికి మాసిపోతాయి. మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. కాబట్టి పైన శరీరానికి సంబంధించి వేసటం కాదు తెల్లని వస్త్రాలు. నీ లోపలున్న ఆత్మకి రక్షణ వస్త్రం, ఆ తెల్లని రక్షణ వస్త్రము ధరించబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండోది, మనము రక్షణలోకి వచ్చిన తర్వాత ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, చేసిన వాటికి చేయని వాటికి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగిన వాటికి కూడా పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ వస్త్రాలు, మరకలు పడ్డ వస్త్రాలకి ఇవన్నీ మనమంటే ఉతుక్కోవాలి. దేని చేత ఉతుక్కోవాలి? వాక్యమని హిసోపు చేత ఉతుక్కోవాలి. వాక్యముతో శుభ్రంగా మనకు అది ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని శుభ్రంగా కడుక్కోవాలి అని వాక్యం చెప్తుంది. మనం చూసినట్లయితే ఈరోజు చాలామంది మాలని ఈరోజు లేని వాటిని, వాక్యంలో లేని వాటిని దేవుడి సన్నిధిలో ఏమండి అలా చూపించడం చాలా భయంకరమైన పాపం అండి. ఒకసారి ఆలోచించాలి మీరు. ఈరోజు తెల్లని వస్త్రము అనేది అది వెలుగుకి, పరిశుద్ధతకి సాదృశ్యమై ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? ఒక ఆత్మ సంబంధంగా ఒక విషయాన్ని మనం చాలా లోతునకు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? నేను ఈ 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయంలో అవ్వ, ఆదాము తినగోని వృక్ష ఫలాన్ని తిన్నారు. వారు తిన్న తర్వాత, దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత, దేవుడు ముట్టకూడదు, తినకూడదు, కోయకూడదు అని చెప్పిన తర్వాత అయినా సరే వారు ముట్టి కోసి తిన్నారు. కాబట్టి వారు కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి వారు వెంటనే దిగంబరు అన్న సంగతి తెలిసి వారు అంజురపు ఆకులను కచ్చడములుగా చేసుకొని మొల చుట్టూ కట్టుకున్నారంట. అయితే అంతకుముందు వాళ్ళకి ఏమై ఉంది? అంతకుముందు సిగ్గు తెలుసా? సిగ్గు తెలియదు. అంతకుముందు వారు దిగంబరులు అని తెలుసా? తెలియదు. ఆ కాయ తినకముందు వాళ్ళు ఎలాగున్నారు? పసిపిల్లల వలె ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. అయితే చరిత్ర చెప్తుంది, హిస్టరీ ఏం చెప్తుందంటే, వాళ్ళు దిగంబరులు అన్న సంగతి తెలియకుండా దేవుడంట తెల్లని వస్త్రముతో వాళ్ళిద్దరిని కప్పేశాడంట. ఆ వెలుగుని దుప్పట చేసి వారిద్దరిని కప్పేశాడంట. కప్పేసరికి వారికి దిగంబరులు అన్న సంగతి తెలియలేదు. ఏమండి? రెండోది, ఆ వెలుగును దుప్పటగా ఇయ్యటం వల్ల వాళ్ళు కప్పుకున్నారంట ఆ వెలుగుని. అంటే వాళ్ళు వెలుగులో ఉన్నారు. ఆ కాయ తిననంత మటుకు వెలుగులో ఉన్నారు. ఆ కాయను ముట్టనంత మటుకు వాళ్ళు వెలుగులో ఉన్నారు. ఆ కాయను తాకనంత మటుకు కూడా ఆ తెల్లని వస్త్రాలు వాళ్ళు కప్పుకొని ఉన్నారు. ఎప్పుడైతే రెండో జీవవృక్ష ఫలాన్ని తిన్నారో, ఆ మంచి చెడ్డలో తెలివినిచ్చే జీవవృక్ష ఫలాన్ని ఎప్పుడైతే తిన్నారో, వెంటనే వాళ్ళకి ఇవ్వబడిన ఆ వెలుగు లాంటి ఆ వస్త్రాలు, ఆ తెల్లని వస్త్రాలు వాళ్ళ కానుంచి తీసేయబడ్డాయి. వారు దేవుడి సన్నిధిలోంచి బయటికి నెట్టేయబడ్డారు. ఆ రమ్యమైన ప్లేస్‌లోంచి నెట్టేయబడ్డారు. దేవుని సన్నిధిలో నుంచి నెట్టేయబడ్డారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెల్లని వస్త్రాలు, 40 రోజుల మాల ఇయన్నీ అబద్ధం. లేదు. దయచేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయమాకండి. నీ హృదయాన్ని ఇవ్వు. నీ మనసును మార్చుకో. సంపూర్ణంగా దేవునికి సరెండర్ అవ్వు. ప్రభు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. సంపూర్ణంగా అందరిని ఆస్వాదిస్తాడు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. దయచేసి ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు ఈ రాంగ్ వేలోకి వెళ్ళకూడదు.
సంపూర్ణంగా మంచి వేలోకి యేసయ్య మార్గంలోకి రావాలని నా తపన. కాబట్టి తప్పుగానుంటే దయతో నన్ను క్షమించాలని మనవి జేస్తున్నాను.